తిరిగి వార్తలకు స్వాగతం. అత్రిశివారు బొంతువారిపాలెంలో ఇటీవల మృతి చెందిన సీరబొన్న దామోదరం కుటుంబ సభ్యులను మంత్రి కామూరు వెంకట నాగేశ్వరరావు సోమవారం పరామర్శించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రంభ సూరిబాబు, కంకటాల సతీష్, బొంతు ఆంజనేయులు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాయా ప్రపంచాన్ని వీడి బడుగు బలహీన వర్గాలను, షెడ్యూల్ కులాలు బయటకు వచ్చి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఆచంట నియోజకవర్గ ఆచంటలో ప్రజల వద్దకు పీతాన్ని 20 రోజు ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు. అడుగడుగున మహిళలు, యువకులు, రైతులు, రైతు కూలీలు నీరాజనాలు పలికారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పీతాని సత్యనారాయణ ఓటర్ను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలకు 56 కార్పొరేషన్ చైర్మన్లను, ఎస్సీలకు 3 కార్పొరేషన్ చైర్మన్లను ఏర్పాటు చేస్తే కులవృత్తుల షెడ్యూల్ కులాలు తెగల అభివృద్ధి చెందుతారని జగన్మోహన్ రెడ్డి నమ్మించారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు ప్రభుత్వాన్ని కృష్ణమూర్తి వాస్తవాలను బయటపెట్టినందుకు మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు రుద్రరాజు వెంకట రామరాజు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు గొడవతి శ్రీరాములు, జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు, ఎంపీపీ దిగమర్తి కుమారి, వైఎస్ ఎంపీపీ ఎర్రగుప్తల నాగరాజు, తారం శ్రీనివాస్, ఎంపీటీసీలు దాసిరెడ్డి పల్లారావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీస్ అని చెప్పుకునే ఒక మాయా ప్రపంచం ఈనాడు ప్రభుత్వ విప్పు మరియు బలహీన వర్గాల యొక్క నాయకుడిగా చెప్పుకున్న జంగా కృష్ణమూర్తి గారు ఈరోజు చూస్తుంటే వారి యొక్క ఆవేదన కానీ, ఆయన యొక్క బాధన కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపాన్ని తెలుగు ప్రజలకి ఈరోజు స్పష్టమైన ఆలోచనలు కానీ, వారి యొక్క పద్ధతులు కానీ ఈ రాష్ట్ర ప్రజలు చెప్పినందుకు అభినందిస్తున్నా. కారణం ఏంటంటే, మేము ఎన్నిసార్లు చెప్పినా సరే బలహీన వర్గాలకి ఏదో చేస్తున్నామని, బలహీన వర్గాలకి మైనార్టీలు చేస్తున్నామని, ఎస్సీలు చేస్తున్నామని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం జగన్మోహన్ రెడ్డి యొక్క అబద్ధపు ప్రభుత్వం యొక్క అసలు స్వరూపం ఈనాడు తేటతెల్లమైంది. ఆచంటకు చెందిన వైట్ల కిషోర్ కుమార్ను, సిద్ధాంతానికి చెందిన కడలి రామ నాగ గోవిందరాజులను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఆచంటలో జరిగిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధుల సమావేశం కోరింది. ఏఎంసీలో జరిగిన సమావేశంలో జడ్పీటీసీ గుంటూరు పెద్దిరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు తగవని అన్నారు. ఎంపీపీ కరి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలుసుకున్న ఎమ్మెల్యే రంగనాథరాజుపై అభండాలు వేయడం తగదని అన్నారు. ఎమ్మెల్యే రంగనాథరాజు ప్రతి ఒక్కరిని ఎంతో ఆదరణతో చూస్తున్నారని తెలిపారు. ఆచంట నియోజకవర్గంలో ఆచంట నియోజకవర్గానికి సంబంధించి ఆచంట ఏఎంసీ ప్రాంగణంలో ఇవాళ నియోజకవర్గ స్థాయి పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మరియు ప్రెస్ మీట్ సందర్భంగా నిన్న జరిగినటువంటి ఏదైతే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతూ అటు వైట్ల కిషోర్ గారు కానివ్వండి, అటు గోవింద్ గారు కానివ్వండి నిర్వహించిన ప్రెస్ మీట్ కానీ, మీటింగ్ కానీ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక్కసారి మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకుంటే ప్రధానంగా రంగనాథరాజు గారి మీద ఒక ఆరోపణ చేశారు. రంగనాథరాజు గారు ఎవరితోటి మాట్లాడరు, పార్టీ క్యాడర్ని పట్టించుకోరు అనేది వాళ్ళు ప్రధాన ఆరోపణ. దానిలో భాగంగానే పార్టీ క్యాడర్ మీదే పోలీస్ కేసులు పెడుతున్నారనేది వారి యొక్క మరొక ఆరోపణ. ఒక్క విషయాన్ని అసమ్మతివాదులుగా ఉన్నటువంటి వారికి తెలియపరుస్తూ ఉన్నాం. ఏ రోజు రంగనాథరాజు గారు ఈ కాన్స్టిట్యున్సీకి 2018లో కన్వీనర్గా నియమితులయ్యి ఇక్కడికి వచ్చారో ఆ రోజు నుంచి కూడా నిరంతరము ప్రజల మధ్యలో ఉంటూ ప్రతి గడపని కూడా టచ్ చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 50,000 కుటుంబాలని కూడా సుమారు ఎలక్షన్ ముందు ఒకసారి అయితే
ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా 2 సార్లు అటు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రతి గడపకి వెళ్ళినటువంటి ఘనత మన స్థానిక శాసనసభ్యులు రంగనాథరాజు గారిది. అదేవిధంగా వెళ్ళిన సందర్భంలో ప్రతి కుటుంబాన్ని కూడా ఆప్యాయంగా పలకరిస్తూ మీ కష్టాలు ఏంటి, మీ నష్టాలు ఏంటి అని తెలుసుకుంటూ ఈ నియోజకవర్గంలో ఎంతమందికి ఆయన ఆర్థికంగా కావచ్చు, మాట ప్రకారం కావచ్చు, ఎన్ని రకాల సహాయ సహకారాలు అందించారనేది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని గణపవరం మండల టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరు రామకృష్ణంరాజు అన్నారు. సోమవారం ఆయన పిప్పర్లో మాట్లాడుతూ రాష్ట్ర నలుమూల నుండి టీడీపీ జనసేన సభలకు తల్లి వస్తున్న జన ప్రపంచనాన్ని చూసి జగన్ వెన్నులో వణుకు పుట్టిందని అన్నారు. జగన్ దోపిడీలు, అక్రమాల, దుర్మార్గాలు, శిశుపాడుల నూరు తప్పులు పూర్తయి రాష్ట్ర ప్రజలు జగన్ ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు మాట్లాడే భాష పట్ల అభ్యంతరం చెబుతూ ఆ నేతలు మాట్లాడే పరిభాష అంశాలపై సామాజికవేత్తలు, కవులు, రచయితలు, న్యాయకోవిధులు, మేధావులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం ఎంత అవమానకరమని ఇందుకూరి పేర్కొన్నారు. వంతుల వారి సాగునీటి విధానం ప్రారంభమైందని, రైతులు నీటిని పొదుపుగా అవసరం మేరకు వినియోగించుకోవాలని గణపవరం వ్యవసాయ అధికారి వైవిఎస్ ప్రసాద్ అన్నారు. సోమవారం సరిపల్లె రైతు భరోసా కేంద్రంలో మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు కూసంపూడి జగపతిరాజు అధ్యక్షన సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో సహాయ వ్యవసాయ సంచాలకులు పి మురళి పాల్గొని మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులు రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నాయని, ఫిబ్రవరి 15వ తేదీలోపు ఈ క్రాప్ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. వరి పంటపై వచ్చే తెగుళ్లు, వాటి నివారణ గురించి రైతులకు అవగాహన కల్పించారు. పార్టీ సీనియర్ నాయకులు విఘ్నేశ్ వెంకట సత్యరాజు మన్న పార్టీకి తీరని లోటని ఉండి మాజీ శాసనసభ్యులు శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఉండి రాజులపేటలో సోమవారం ఉదయం పార్టీ సీనియర్ నాయకులు వెంకట సత్యరాజు కుటుంబాన్ని పరామర్శించి శివరామరాజు ఆయన భౌతికానికి పూలమాల వేసి పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం శివరామరాజు మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీల్లో క్రియాశీలకంగా ఉన్న వెంకట సత్యరాజు గత కొన్ని సంవత్సరాల నుండి వయసు రీత్యా ప్రత్యేక రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తమకు ఎన్నో సలహాలు అందిస్తూ తన రాజకీయ ఉన్నతికి సహకరించారని తెలిపారు. వెంకటరామరాజు మేనల్లుడు సాయిరాజు సాంశివరాజు ఎంసీ మాజీ చైర్మన్ మాట్లాడుతూ వెంకట సత్యరాజు మన్నం తమ కుటుంబానికి తీరని లోటని, ఆయన స్థానాన్ని భర్తించలేనిదని కన్నీటి పర్వంతమయ్యారు. వెంకట సత్యరాజు భౌతికానికి నివాళులర్పించిన వారిలో టీడీపీ నాయకులు ముదురు కృష్ణంరాజు, కరిమెలక చిన్న, మేడవరం వీరభద్రరావు, విఘ్న మహేష్, బురిడి రవి, పరిమి రవి తదితరులు పాల్గొన్నారు. నుండి గ్రామస్తులు వేగేసిన వెంకట సత్యరాజు గారు నిన్న సాయంత్రం కాలం చేయటం మన పార్టీకి తీరని లోటు. అట్లాగే మన సామ్రాజ్ గారు కుటుంబానికి తీరని లోటు. ప్రధానంగా వెంకట సత్యరాజు గారు పార్టీ ఆవిర్భావ దినం నుంచి కూడా ఎంతో పార్టీకి విధేయుడిగా ఉండి మా అందరికీ కూడా మార్గదర్శులుగా ఉన్నారు. ఉండి నియోజకవర్గంలోనే ఆయన సీనియర్ కార్యకర్తగా 10 మందిని మోటివేట్ చేస్తూ, ఆయన పెద్ద వయసు అయినప్పటికీ కూడా యువకులను కూడా ఉత్సాహపరుస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే వ్యక్తి వెంకట సత్యరాజు గారు. మన సత్యరాజు గారు లాంటి వారు నేటి తెలుగుదేశం కుటుంబానికి ఆదర్శప్రాయులని చెప్పి అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వారు కృషి వల్లులు, పట్టుదల, నిబద్ధత, కమిట్మెంటు ఉండే వ్యక్తులు. నేటి తరానికి మన సత్యరాజు గారు ఆదర్శప్రాయులని తెలియజేస్తూ వారికి శ్రద్ధాంజలి గడిస్తున్నాను. ఆకువీడు వద్ద మోటార్ సైకిల్ను ఐచర్ వ్యాన్ ఢీకొట్టగా మోటార్ సైక్లిస్ట్ మద్దా యేసురత్న మృతి చెందాడు. వ్యాన్ మోటార్ సైకిల్ ఢీకొట్టిన అనంతరం విద్యుత్ స్తంభాన్ని, ఒక ఆటో, 3 ద్విచక్ర వాహనాలు, 2 కార్లను ఢీకొట్టింది. వ్యాన్ డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు.
వచ్చేసి జాగిల్ని మొత్తం పట్టుకొని బడ్డీతో సహా అన్ని కలిపి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో 40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. 21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ధవళేశ్వరానికి త్రాగునీరు సరఫరా కోసం ప్రస్తుతం ఉన్న మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ అదనంగా మరో ట్యాంక్ నిర్మాణానికి అవసరమయ్యే వ్యయ ప్రతిపాదన సిద్ధం చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వచ్ఛత మనందరి బాధ్యత అని గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మంత్రి వేణుగోపాల్ కృష్ణ సచివాలయం 5 ధవళేశ్వరం ఎర్రకొండ ప్రాంతంలో అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పర్యటించి మెరుగైన శానిటేషన్, త్రాగునీటి వంటి సమస్యలు పరిశీలించే దిశగా అధికారులకు సూచనలు జారీ చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించే నిమిత్తం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది వివరాలు డేటా ఎంట్రీ ప్రక్రియను చేపట్టి నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసే బాధ్యత ఆయా డీడీఓలదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధురత స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాధవీలత, డిఆర్ఓ జి నరసింహులు, టూరిజం ఈడీ స్వామినాయుడు, ట్రైనీ ఎస్డిసిపి సువర్ణలు ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నేడు జిల్లా స్థాయి స్పందనలో ప్రజల నుండి 162 అర్జీలు స్వీకరించామని తెలిపారు. వాటిలో ఆన్లైన్లో 143, ఆఫ్లైన్లో 19 స్వీకరించడం జరిగిందని ఆమె తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో స్పందనలు వచ్చిన ప్రతి అర్జీ క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా సత్వర పరిష్కరించడం జరుగుతోందని నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుండి 26 అర్జీలు స్వీకరించామని తెలిపారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే అర్జీల విషయంలో సత్వర పరిష్కారం కోసం అధికారులు, సిబ్బంది జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించాలని ఆదేశించారు. రాజమహేంద్రవరం, సింహాచలం నగర్కు చెందిన క్వారీ నుండి వచ్చే నుసి వలన ప్రమాదాలు జరుగుతున్నాయని బర్రె కొండబాబు ఫిర్యాదు చేశారు. క్వారీ మార్కెట్ ఏరియాలో మంచినీటి కొలాయి కనెక్షన్లు ఇప్పించవలసిందిగా కె సత్యనారాయణ కోరారు. కంబాలు చెరువు వద్ద కొత్త షాపు నిర్మాణానికి అనుమతించవలసిందిగా కోరుతూ సంజీవ్ నగర్ నందుగల అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణం తొలగించవలసిందిగా డి రామస్వామి ఫిర్యాదు తదితర అంశాలపై 26 వినతులు స్వీకరించామని తెలిపారు. రాజమండ్రి డివిజన్ పరిధిలో అర్జీల రూపంలో వచ్చిన ప్రజా సమస్యలను నిర్ణీత కాల వ్యవధిలో త్వరితగతిన నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరిస్తామని కేఎస్సీ తహసీల్దార్ ఎస్ సత్యనారాయణరాజు అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ఆర్డీఓ తరఫున కేఎస్సీ తహసీల్దార్ సత్యనారాయణరాజు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన 14 అర్జీలు స్వీకరించారు. పెన్షన్, పట్టాదారు పాస్ పుస్తకాల మంజూరు, విద్యుత్, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, టిట్కో గృహాల మంజూరు, పౌర సరఫరాలు, హౌసింగ్ తదితర అంశాలకు సంబంధించి 14 మంది నుండి అర్జీని స్వీకరించామని తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కొరకు ప్రభుత్వం స్పందన కార్యక్రమంతో పాటు జేకేసీ కూడా ఏర్పాటు చేసిందని, డివిజన్ స్థాయి అధికారులు ప్రజా సమస్యలను నిర్ణయిత పాల వ్యవధిలో పరిష్కరించాలని కోరారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె ప్రత్యూష్ కుమారి గౌతమి జీవకారుణ్య సంఘాన్ని సందర్శించి అక్కడ వసతులను పరిశీలించారు. నివాస గదులు, పరిసరాలు, పంటశాలను పరిశీలించి వృద్ధులకు అందిస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. క్రమబద్ధంగా ఆహారం తీసుకోవాలని, మందులు వేలకు వేసుకోవాలని చెప్పారు. అనారోగ్యంగా ఉన్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అక్కడ సిబ్బందికి సూచనలు చేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పెదవేగి మండలం కూచంపూడిలో టీడీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి, దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై 200 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వారికి పార్టీ కండువాలు కప్పి వైఎస్ఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్మిక, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16 జరుగుతున్న గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతాంగ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. పెదపాడు నరరాజనేల భవనంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ దేశ సంపదను కట్టబెట్టడం దారుణమని విమర్శించారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించిందని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని కోరారు.
అందుకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం తీసుకువచ్చి రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు నుండి వ్యవసాయాన్ని మినహాయించి వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్ల బిగింపు ఆపాలని అన్నారు. జంగారెడ్డి సహకార సంఘ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏలూరు ఎంపీ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతుండగా సొసైటీ కార్యదర్శిపై అవినీతి ఆరోపణలపై మీడియా వారు ప్రశ్నించారు. 3 మండలాల్లో అవినీతి వెలికి తీశామని, తాను పదవిలో ఉన్నంత వరకు అవినీతి చేసేవారిని సహించనని ఎంపీ శ్రీధర్ తెలిపారు. దీనిపై సొసైటీ కార్యదర్శి మీడియాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈనాటి బంగారు మాట. మీ సంపాదనలో కొంత పేదవాళ్లకు పంచండి, వాళ్ళు మీకు ఆనందాన్ని పంచుతారు. గౌతమ బుద్ధుడు. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.